హలో ఎవ్రీవన్, ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ లీనియర్ పేర్ ఇన్ వన్ వేరియబుల్లో ఎక్సర్సైజ్ 2.1 సమ్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, 6m ఈజ్ ఈక్వల్స్ టు 12. 6m ఈజ్ ఈక్వల్స్ టు 12. సొల్యూషన్. సో ఇక్కడ ఒక కాన్స్టాంట్ టర్మ్ ఉంది, ఒక వేరియబుల్ ఉంది. సో వేరియబుల్ అక్కడ నుంచి కాన్స్టాంట్ టర్మ్ మనం అటు సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ సెండ్ చేయాలి. ఏమవుతుంది? సో 6m ఈజ్ ఈక్వల్స్ టు 12 ఉంది కదా. సో దేర్ ఫోర్ m ఈజ్ ఈక్వల్స్ టు 12/6 అవుతుంది. దేర్ ఫోర్ 12/6. 6 1s are 6 2s are. దేర్ ఫోర్ m value is equals to 2. Next sum solution. I hope next sum కూడా సేమ్, కానీ కాకపోతే ఇక్కడ -42 ఉన్నది. లెట్స్ సీ. 14p ఈజ్ ఈక్వల్స్ టు -42 ఏమవుతుంది? సో ఇక్కడ వేరియబుల్ ఒక కాన్స్టాంట్ ఉంది కాబట్టి మనం కాన్స్టాంట్ని ఆర్హెచ్ఎస్ సైడ్ సెండ్ చేయాలి. అయితే ఏమవుతుంది? p ఈజ్ ఈక్వల్స్ టు -42/14. ఇక్కడ 14 1s are 14 3s are. సో ఏమవుతుంది? p ఈజ్ ఈక్వల్స్ టు -3 అవుతుంది. ఇక్కడ డోంట్ ఫర్గెట్ టు కీప్ -3 ఎందుకంటే అక్కడ మీన్ నెంబర్లో ఆల్రెడీ -42 ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కూడా మైనస్ ఉంటే కట్ అవుతుంది, మైనస్ కట్ అవుతుంది. సో +3 వస్తుంది. కానీ కాకపోతే ఇక్కడ -14 లేదు కాబట్టి -3 వస్తుంది. నెక్స్ట్ సమ్, -5y ఈజ్ ఈక్వల్స్ టు 30. ఇది కూడా సేమ్, ఒక వేరియబుల్ ఉన్నది, ఒక కాన్స్టాంట్ ఉన్నది. దీన్ని అటు సైడ్ ట్రాన్స్పోజ్ చేయాలి. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్స్ టు 30/-5. ఇక్కడ -5 ఆర్హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్పోజ్ అయితే ఇక్కడ సింబల్ చేంజ్ కావు. సింబల్స్ చేంజ్ అవుతాయి కానీ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఒకటి వేరియబుల్ ఒకటి కాన్స్టాంట్ ఉంది కాబట్టి ఇక్కడ సింబల్స్ చేంజ్ కావు. సో దేర్ ఫోర్ ఇక్కడ 5 1s are 5 6s are. ఈ మైనసే దానికి వస్తుంది. దేర్ ఫోర్ y వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -6. నెక్స్ట్ ఈ సమ్లో ఏమున్నదంటే -2x ఈజ్ ఈక్వల్స్ టు -12. ఇక్కడ చూస్తే మైనస్ ఉంది. అయితే ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్స్ టు -12 కదా, మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 12/2. 2 1s are 2 2s are. x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి.